హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్ఏ కుమార్ న్యాచురోపతి స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సార్ ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఆస్తమా ప్రాబ్లమ్స్తో చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఇది పెద్దల నుండి చిన్నవాళ్ళ వరకు కూడా వస్తూ ఉంటుంది. హుహు. అసలు ఇది ఎందుకు వస్తుంది? దీని కారణం ఏంటి? ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? యాహ్! ఇది మనం ఆస్తమా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి ప్రత్యేకంగా న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? హుహు. యాహ్! ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఫస్ట్ రీజన్ మనం చెప్పాలంటే దట్ ఈజ్ జెనెటికలీ ఆల్సో ఇట్ కమ్స్. ఓకే. ఓకే. సో ఈవెన్ సపోజ్ మా డాడీకి ఉంటే నాకు రావడం, ఓకే. నా నుంచి నా పిల్లలకు కూడా రావడం, హ్మ్. జెనెటికలీ కూడా రావచ్చు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం ఓకే. చెప్పొచ్చు. ద సెకండ్ రీజన్, సపోజ్ మీ ఇంట్లో ఎవరైనా సరే ఆస్మా పేషెంట్స్ ఉంటే అండ్ సైమల్టేనియస్లీ అక్కడ చిన్న పిల్లలు ఉంటారు. ఓకే. సో చిన్న పిల్లలకు మనం తీసుకొని ముద్దు పెట్టుకోవడం కానీ, లేకపోతే మనం తిండి వస్తువులు ఏమైనా ఇవ్వడం కానీ, ఓకే. ఇది అన్నీ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ సలైవా ద్వారా హ్మ్. మనకు అగైన్ చిన్న పిల్లలకు కూడా ట్రాన్స్మిట్ అవ్వడం అవకాశం ఉంది. ఓకే. సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్. అండ్ ఎక్కువ శాతం సపోజ్ సంబడి ఈజ్ ప్లేయింగ్ విత్ ద క్యాట్ ఆర్ విచ్ డాగ్, ఎలాంటి వాళ్ళతో ఎక్కువ శాతం ఆడుకున్న వాళ్ళకు కూడా కొంతమందికి డస్ట్ ఎలర్జీ స్పెషల్లీ ఉన్న వాళ్ళకు కూడా ఆస్మా రావడం అవకాశం ఉంది. ఓకే. ఓకే. సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్ రీజన్ విచ్ హ్యావ్ సీన్. అండ్ అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే సపోజ్ మీకు కంటిన్యూస్లీ చాలా ఫ్రీక్వెంట్గా మీకు కోల్డ్ అండ్ కఫ్, రీకరెంట్ కోల్డ్ అండ్ కఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి అండ్ మీరు డిలే చేస్తున్నారు, లైక్ యు ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్, జస్ట్ మెడికల్ స్టోర్కి వెళ్ళి ఏదో ఒకటి మీరు తీసుకొచ్చి మీరు వాడుకోవడం ఎట్లా ఏమైనా చేస్తూనే ఉంటారు. ఎలా ఏమైనా చేసినప్పుడు కూడా ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ప్రాపర్లీ, ఈవెన్ తర్వాత రాను ఇన్ ఫ్యూచర్ మీకు 100% మీకు అగైన్ ఆస్మాలు కన్వర్ట్ అవ్వడం అవకాశం ఉంది. ఓకే. ఓకే. సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్ రీజన్స్. అండ్ అక్కడ ఏమవుతుందంటే లైక్ సపోజ్ యాజ్ పర్ ద న్యాచురోపతి మనము లైఫ్ స్టైల్ మార్చాలి అక్కడ. దట్ ఈజ్ వన్. అండ్ లైఫ్ స్టైల్ మార్చాలంటే మనం ఏం చేయాలి అంటే దట్ ఈజ్ క్వశ్చన్ మార్క్. అక్కడ ఏముంటుందంటే లైక్ డైలీ బేసిస్లో ఒకరు సరి అయిన ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి, అంటే ఎక్సర్సైజ్ చేయాలి. అట్లీస్ట్ ఫర్ 40 minutes to 1 hour ఒకరు ఎక్సర్సైజ్ చేయాలి. దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, మనకు ఫుడ్లో కూడా కొంచెం మార్పు తీసుకురావాలి. ఓకే. లైక్ యాంటీ అలర్జిక్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకోకుండా మనం కొంచెం ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవాలి. డైలీ బేసిస్లో డయట్లో కూడా మార్పు తీసుకురావాలి. ఓకే. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ సపోజ్ లెటస్ ఒకరికి ఆస్మా ఆల్రెడీ వచ్చేసింది. హ్మ్. ఓకే. దెన్ వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్స్? అదే అవును. నార్మల్గా వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దే విల్ రైట్ సమ్ 5 to 7 days యాంటీబయాటిక్ కోర్స్. దెన్ ఆ తర్వాత అలాంగ్ విత్ దట్ ఏమైనా స్టెరాయిడ్స్ కూడా రాసి ఉంటారు. స్టెరాయిడ్స్ మనం వాడుతూ ఉంటాం. ఈ స్టెరాయిడ్స్ వాడడం వల్ల మన బాడీలో ఏమవుతుందంటే నార్మల్గా ఒకరికి బొక్కలన్నీ వీక్ అయిపోతాయి అండ్ మనకు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూనే ఉంటాయి. ఓకే. సో దట్ విల్ బి లాట్ ఆఫ్ లాసెస్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ కమ్, స్కిన్ ప్రాబ్లమ్స్ విల్ కమ్, డైజెస్టివ్ సిస్టమ్ విల్ బికమ్ స్లో. అండ్ స్టెరాయిడ్స్ వల్ల కొంతమందికి ఈవెన్ ఇంపార్టెన్స్ రావడం కూడా అవకాశం ఉంది. అండ్ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే రాత్రి కూడా సరిగా నిద్ర పట్టకపోవడం, అవును. ఫిజికలీగా వాళ్ళకు డల్ అయిపోవడం, ఇది మొత్తం జరుగుతాయి అన్నమాట. అవును. బట్ పర్టికులర్గా మనం ఆస్మా గురించి చెప్తే లైక్ సపోజ్ ఒకరికి రీసెంట్లీ డయాగ్నోస్ చేశారు, లైక్ రీసెంట్లీ వాళ్ళకు తెలిసింది ఆస్మా వచ్చిందని, ఇంతకుముందే వాళ్ళు ఎప్పుడు మెడిసిన్స్ వాడలేదు. ఆ టైంలో వాళ్ళ ఇన్ కేస్ నేను చెప్పిన చిట్కా వాళ్ళు పాటించారంటే వాళ్ళకు పూర్తిగా తగ్గిపోవడం అవకాశం ఉంది. వాళ్ళకు మెడిసిన్ అసలు వాడాల్సిన అవసరమే లేదు. ఓకే. దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్, అక్కడ మోడర్న్ మెడిసిన్లో ఏం జరుగుతుందంటే లైక్ దే హ్యావ్ టు కీప్ ఆన్ యూజింగ్ మెడిసిన్ ఫర్ లైఫ్ లాంగ్. ఓకే. జీవితాన్ని మొత్తం మెడిసిన్స్ వాడాల్సిన అవుతుంది. అంటే ఇన్హేలర్స్ అంటే యా. లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు కదా సార్? ఎస్. ఆ ఇన్హాలర్స్ మనం ఆపేయచ్చు. ఓకే. ఎస్. సపోజ్ ఒకరు ఇన్హాలర్ వాడుతూనే ఉంటారు. ఓకే. అవును.
అండ్ ఇన్హాలర్ వాడినా సరే ఎక్కడికి బయట ఎన్వైర్న్మెంట్కి ఒక్కసారి వెళ్తే లైక్ కూల్ ప్లేస్కి వెళ్ళారంటే వాళ్ళకి ఇమీడియట్లీ ఆస్మా వచ్చేస్తాయి. ఓకే. లేకపోతే డస్ట్ ఉన్న చోట్లకి వాళ్ళు వెళ్ళిపోయారంటే ఎక్కువగా ఎక్కడైనా చాలా డస్ట్ ఏరియాకు వెళ్ళిపోయారు, లేకపోతే బైక్ మీద వేరెక్కడికి వెళ్తున్నారు, ఎట్లా Okay. ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ఆస్మా రియాక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే. ఓకే, అగ్రావేట్ అవుతుంది. సో ఇది అన్ని కామన్ థింగ్స్. ఎనీథింగ్ లైక్ కొంచెం కూల్ డ్రింక్స్ తాగేశారు, కొంచెం ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఏమైనా తినేశారు, వాళ్ళకు కూడా ఆస్మా అగ్రావేట్ అవుతుంది. ఓకే. సో ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుంటే ఉండాలి, మనం స్టెరాయిడ్స్ వాడకుంటే ఉండాలి, మనకు ఇన్హాలర్స్ డైలీ బేసిస్ మనం వాడకుంటే ఉండాలంటే ఓకే. దే హ్యావ్ టు కమ్ టు మై క్లినిక్ ఫర్ ద Okay. ట్రీట్మెంట్. ఓకే. ఓకే, ఆ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకుంటేనే వాళ్ళకు పూర్తిగా తగ్గుతుంది. ఆ ట్రీట్మెంట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్ దట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ నార్మల్ మెడికల్ స్టోర్లు ఉండవు అది. ఓకే. ఓకే, సో అందుకని నా క్లినిక్ వస్తే వాళ్ళకు పూర్తిగా తగ్గుతుంది అన్నమాట. బట్ దే హ్యావ్ టు యూజ్ ఎ కోర్స్ ఆఫ్ 4 months మినిమం. 4 months ఒకరు రెగ్యులర్గా వాడాలి, వాడితే వాళ్ళకు పూర్తిగా తగ్గిపోతుంది. తర్వాత ఇన్హాలర్ వాడాల్సిన అసలు అవసరం ఉండదు, ఓకే. అండ్ వాళ్ళకు ఇమ్యూనిటీ కూడా పెరుగుతాయి. ఓకే. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు సఫోకేషన్ రాదు. ఎప్పుడైనా ఆస్మా అగ్రావేట్ అయినా సరే కోల్డ్, కఫ్, లేకపోతే సఫోకేషన్, సిటీ లైక్ సౌండ్స్ రావడం ఓకే. ఛాతీలు, సో ఇది అన్నీ తగ్గిపోతుంది. అండ్ రాత్రి కూడా యాక్చువల్గా నార్మల్లీ వాట్ హ్యాపెన్స్, ఆస్మా పేషెంట్స్ పడుకొని పోతే వాళ్ళకు బ్రీతింగ్ సరిగా ఊపిరి ఆడకో, అప్పుడు ఏమవుతుందో లేచి కూర్చుంటారు, అవును. బికాస్ దే కెనాట్ టేక్ బ్రెత్ ఈజీలీ అన్నమాట. అవును. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు అంటే దే హ్యావ్ టు యూజ్ మై మెడిసిన్. నా దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అండ్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్. ఇట్స్ నాట్ వెరీ కాస్ట్లీ మెడిసిన్, అఫోర్డబుల్ మెడిసిన్. దే హ్యావ్ టు యూజ్ ఇట్ కంటిన్యూస్లీ ఫార్ మినిమమ్ 4 to 5 months డిపెండింగ్ అపాన్ ద బాడీ స్టాటస్. ఓకే. అంటే ఎలా ఉంటుంది సార్ ట్రీట్మెంట్ అనేది? యా, ట్రీట్మెంట్ యాక్చువల్లీ దోస్ ఆర్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్ ఓకే. అండ్ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్ విచ్ ఐ ప్రిపేర్డ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము టోటల్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం పొడుగు అయిపోతాయి. సో వీడియో పొడుగు అయిపోతుంది కాబట్టి మన దగ్గర అంత టైం లేదు, బికాజ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 hour ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో ఫైనలీ ఓవరాల్లీ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ మంచి మెడిసిన్ అన్నమాట, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. వాళ్ళ ఆ మెడిసిన్స్ వాడితే వాళ్ళకు సఫోకేషన్ తగ్గుతుంది, వాళ్ళకు బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా ముక్కు బ్లాక్ అవుతూనే ఉంటాయి, వాళ్ళ పడుకుంటూనే ఉంటారు, అగైన్ ముక్కు బ్లాక్ అయిపోతే లేచి కూర్చోడం, లేకపోతే కొంచెం దూరం నడిస్తే ఆయాసం రావడం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఉన్నాయి అంటే ఇది మొత్తం తగ్గుతుంది. ఈవెన్ డస్ట్ ఏరియాకు వాళ్ళ వెళ్తే, లేకపోతే కూల్ డ్రింక్స్ తాగితే వాళ్ళకు అగ్రావేట్ అయిపోవడం, ఈ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు తగ్గిపోతుంది. ఓకే. సో వెరీ గుడ్ మెడిసిన్స్ ఆర్ దేర్. ఓన్లీ థింగ్ దే షుడ్ టేక్ ఏ స్టెప్, లైక్ ఒకసారి వచ్చి నాకు కలవాలి, కలిస్తే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు సాల్వ్ అయ్యి. ఓకే. Yeah. అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం లేదు. దే కెన్ Okay. లైవ్ లైక్ ఎ నార్మల్ పర్సన్. ఓకే. వాళ్ళు అన్నీ తినొచ్చు, అన్నీ చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అండ్ డస్ట్ ఏరియాకు వెళ్ళొచ్చు, ఓకే. ఫ్రోజన్ ఫుడ్ తినొచ్చు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. అంటే మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా సార్? నో, అవకాశం లేదు. బట్ కొన్ని చోట్ల ఉంటాయి. కొన్ని చోట్ల అంటే సపోజ్ మీకు కోవిడ్ వచ్చేసింది, కోవిడ్ వచ్చేసిన తర్వాత మీరు మెడిసిన్స్ వాడారు, స్టెరాయిడ్స్ వాడారు, స్టెరాయిడ్స్ వల్ల మళ్ళీ ఏమవుతుందంటే మీకు ఇమ్యూనిటీ బాగా డౌన్ అయిపోయింది. ఇన్ కేస్ ఎలాంటి ఏమైనా జరిగితే అప్పుడు మాత్రం మీకు రియోకర్ అవడం అవకాశం ఉంది, లేకపోతే అసలు దెర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్. నా దగ్గరికి వచ్చే పిల్లలు ఒక 9 months బేబీ వచ్చారు ఓకే. లంగర్ హౌస్ నుంచి. ఓకే. ఓకే, సో వాళ్ళ దే ఆర్ ఫెడ్ అప్ విత్ ద ట్రీట్మెంట్స్, బికాజ్ ఎవ్రీ వీక్ దే యూస్ టు గో టు నిర్లోఫర్ ఫర్ ద ట్రీట్మెంట్ అనమాట. ఓకే. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. దే హ్యావ్ యూజ్ మై మెడిసిన్ ఫర్ 4 months ఓన్లీ, అండ్ యూజ్ 9 months బేబీ. 9 months బేబీకి ట్రీట్మెంట్ చేశాను, ఓకే. అండ్ పూర్తిగా తగ్గిపోయింది 4 months. 4 months కంటిన్యూస్ వాడారు. అంటే అంత చిన్న పాపకే వస్తుందా సార్? ఎస్. సో చిన్న పిల్లలకు కూడా రావడం అవకాశం ఉంది, పెద్దవాళ్ళకు రావడం అవకాశం ఉంది, ఎప్పుడైనా రావచ్చు. అండ్ కొంతమందికి జెనెటికల్లీ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ద మెడిసిన్ విచ్ ఐ హ్యావ్, ఇట్ ఈస్ వండర్ఫుల్ మెడిసిన్, అండ్ వాళ్ళకు పూర్తిగా తగ్గడం అవకాశం ఉంది. ఓకే. Yeah. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.